మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒక నిమిషం, ఇప్పుడు అర్థమైందా ఏమైంది సెలెక్ట్ చేసుకున్నాను నేను? మీరు గొడవ పెడుతున్నారా బన్నీ మాట్లాడాలని? ఎక్కడ వింటుందా అసలు? సరే, ఇప్పుడు మీరు నన్ను చెప్పండి. కుదరదు, నేను బన్నీ చేత మాట్లాడించాను. ఏ గమ్మునుండవా, తను మాట్లాడిన తర్వాత మాట్లాడతాను. నేను 3 ముక్కలు చెప్పాలి ఇందులో, 3 విషయాలు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతాప్ లేకపోతే ఈ సినిమా లేదు. ఎందుకంటే ఇలాంటి థాట్స్ తనతో షేర్ చేసుకుంటున్నప్పుడు అన్నయ్య ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుందని ఎంకరేజ్ చేసి తెస్తాను, నా చేత స్క్రిప్ట్ రాయించింది తెస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతాప్ లేకపోతే ఈ ప్రాజెక్టే లేదు. సో డైరెక్టర్గా తనకు మంచి భవిష్యత్తు కావాలని, ఈ సినిమా హెల్ప్ కావాలని కోరుకుంటున్నాను. అది మొదటి విషయం. ఇంక నేను నా 3 Idiots కథ చెప్పాలి. నేను చాలా ఆ రోజు అనేసుకున్నాను, ఇద్దరు ఏంటి 3 Idiots అనేసాను. నిజంగా అంటే ఎంత పెద్ద డెకరేషన్స్ అని మళ్ళీ ఒకసారి భయం వేసింది. సరే ఫ్రెండ్సే కదా అని లోకుగా తీసేసుకున్నాను. నా 3 Idiots కథ ఏంటంటే చెప్పాను కదా, నేను, రత్నవేలు గారు, దేవిశ్రీ ప్రసాద్, ముగ్గురం. సో ముగ్గురం ఫ్రెండ్స్. ఒకరోజు ఈ ముగ్గురు ఫ్రెండ్స్లో వాళ్ళ తెలివితేటలు వచ్చాయి. ఓకే, నేను రెడీ, బన్నీ రెడీనా? ఓకే. సో ఈ ముగ్గురు ఇడియట్స్లో ఒకళ్ళ తెలివితేటలు వచ్చాయి. వాళ్ళు ప్రొడ్యూసర్ కావాలనుకున్నారు. అప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చేశారంటే, మీరు నమ్మరు, ఇంతవరకు ఇద్దరికి ₹1 కూడా ఇవ్వలేదు నేను. ఈ సినిమా ఫర్ ఫ్రీ. ఆల్మోస్ట్ 1 సంవత్సరం పాటు పనిచేశారు. దేవి దగ్గరికి నేను సినిమా చేస్తున్నాను వెళ్ళినప్పుడు, దేవిని సినిమా చేస్తున్నాను అంటే, ఎంత నేను మాట్లాడడం కరెక్ట్ రాదు, నీతో ఎలా మాట్లాడాలో ఎప్పుడు ఫైనాన్షియల్ మనం మాట్లాడలేదు అంటే, సుఖమే మీరు సినిమా చేయండి అని. మళ్ళీ ఇంకోసారి లేదు, అలా కాదు దేవి ఏదో చెప్పండి, సుఖమే మీరు సినిమా చేయండి. మళ్ళీ అడిగాను 3rd టైం, అది కాదు దేవి నువ్వు ఏదో చెప్పు అలా అని చెప్తుంటే, మీరు సినిమా చేయండి అని. సో ఈ సినిమా అంటే ఒక ఇండస్ట్రీలో కూడా, అంటే అందరూ చెప్తుంటారు ఇండస్ట్రీలో అన్ని బంధాలన్నీ కూడా చాలా కృత్రిమైనవి, ఇలా చూసి వదిలేస్తారు అని. అంటే నిజంగా ఇండస్ట్రీలో ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారంటే, ఇలాంటి వ్యక్తులు ఉన్నారంటే, మీకు తెలుసు వీళ్ళు విలువ ఎంతో. ఈయన ఒక సినిమాకి ఎంత తీసుకుంటారో తెలుసు. దేవిశ్రీ ప్రసాద్ సినిమా చేయాలంటే ఎంత కష్టమో తెలుసు. వీళ్ళిద్దరూ కలిపి జస్ట్ ఒక సినిమాని అలా చేశారు నాకు, సీరియస్గా. అంటే ఇంతకు మించిన స్నేహం ఉండదు. ఇప్పుడు నేను సరిగా చెప్పలేను, కానీ ఇంతకు మించిన స్నేహం ఉండదు. ఇది కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను ఈ టైంలో, బికాజ్ అందరం అలసిపోయి ఉన్నాం కాబట్టి. నిజంగా ఇంకా బన్నీ గురించి చెప్పాలి. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తా, ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. బన్నీకి నేను ఫోన్ చేస్తుంటాను, మీరు ఈ విషయం వినకపోతే చాలా మిస్ అయిపోతారు, చెప్తున్నాను. ఈ విషయం వినకపోతే చాలా మిస్ అయిపోతారు, మీరు కాంబోలేకపోతే నేను చెప్పను. బన్నీ నేను కాల్ చేస్తే, ఎవరైనా కాల్ చేస్తే హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు అని అడుగుతారు. నేను బన్నీకి కాల్ చేస్తే ఏం కావాలి అని అడుగుతాడు. సో నిజంగా కూడా నా బ్యాంక్ బన్నీ. నాకు పరోక్షంగా ఎంతమంది హెల్ప్ చేశాడో తెలుసు తను నాకు. కానీ నాకు సంబంధించి ఎప్పుడు ఏం కావాలన్నా నేను సూటిగా అడిగేది, ఫస్ట్ ఏంటంటే అడిగేది బన్నీనే, నాకు ఇది కావాలి అని. ఇంకో విషయం మళ్ళీ తనకి ప్రాబ్లం ఏంటంటే, విచిత్రంగా ఉంటుంది. ఒక టెక్స్ట్ పెట్టేసిన ఇది కావాల్సి వచ్చిన అంటే, ఇది కావాలని అడిగితే మళ్ళీ వద్దు అలాంటి ఉండకూడదు. అంటే నీకేం కావాలో చెప్పు, ఏం కావాలో చెప్పు అని, ఇంతే కదా, ఓకే ఓకే అంటాడు. సో అది జరిగిపోతుంటుంది అనమాట. నిజంగా ఇద్దరి గురించి చెప్పినప్పుడు, రత్నవేలు గారి గురించి, దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పినప్పుడు తను జలస్ ఫీల్ అయ్యాడు. అవునా అంత చేస్తున్నారా, నేను వచ్చేసి ఆడియో ఫంక్షన్ ముందు నేను వాళ్ళని డామినేట్ చేసేయాలి, నన్ను వాళ్ళు డామినేట్ చేయడం వీల్లేదు అని. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బన్నీ థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. ఇంకా రాజ్, హెబ్బా ఇప్పుడు సరిగా మాట్లాడలేకపోతాను మీ ముందు. థ్యాంక్స్ రాజ్, తను చాలా బాగా చేశాడు. థ్యాంక్స్ హెబ్బా, యు ఆర్ మై కుమారి. ఓకే, అండ్ హేమ, తను ఫస్ట్ టైం మదర్ క్యారెక్టర్ చేసింది. ఈ సినిమాలో వేరే ఉంటుంది. తనకు ఉన్న నాకు అనుబంధం ఏంటంటే, తను మా రాజుల అమ్మాయి, మా ఇద్దరిది ఒకే ఊరు. సో పేరున అందరికీ, ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి ఎవరైనా వదిలేస్తున్నా కూడా మీరు దయచేసి, అలాగే డబ్ స్మాష్ చెప్పిన హీరోయిన్స్కి అందరూ, నేను అంటే జస్ట్ నేను ఎవరితో మాట్లాడలేదు, ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు. జస్ట్ నా అసిస్టెంట్ డైరెక్టర్స్ వెళ్తే వాళ్ళు డబ్ స్మాష్ చేసి పంపించేశారు. ఈ సినిమాకి డబ్ స్మాష్ చాలా హెల్ప్ అయింది.
సో అందరిలోకి ఈ సినిమా వెళ్ళింది డబ్ స్మాష్ వల్ల. సో థ్యాంక్స్ టు ఆల్ హీరోయిన్స్ ఎవరైతే డబ్ స్మాష్ చెప్పారో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్ ఒక విషయం, మా అమ్మగారు అక్కడ ఉన్నారు. అమ్మా 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 ఇక్కడ అమ్మ ఇలా చూడు. సో అమ్మా లవ్ యూ. ఒక్క నిమిషం మీ అందరి ముందు కొంచెం ఓవర్ కానీ. సూపర్ సుకుమార్ గారు, సూపర్. వి లవ్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.